హాయ్ ఫ్రెండ్స్, నేను రీసెంట్లీ వన్‌ప్లస్ ఐటమ్స్ అన్బాక్స్ చేశాను కదా! పోయిన వారం ఒక టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ అన్బాక్సింగ్ చేశాను. అంతకుముందు ఒక వన్‌ప్లస్ మొబైల్, ఇంకా రెడ్మీ కొన్ని ఐటమ్స్, షామీ ఐటమ్స్ ఇవి చేస్తాను. మీ అందరికీ డౌట్ రావచ్చు. ఈ ఐటమ్స్ మన సబ్స్క్రైబర్స్‌కి ఎందుకు ఇవ్వడు ఈయన అని చెప్పేసి. యాక్చువల్‌గా కొన్ని బ్రాండ్స్ ఇప్పుడు వన్‌ప్లస్, షామీ, ఎంఐ ప్రొడక్ట్స్ ఇవి ఉన్నాయి కదా! వీళ్ళు ముందే చెప్తారు. మేము వీడియో అయిన తర్వాత రిటర్న్ తీసుకుంటామని చెప్పేసి ఎంబడి పడి మరి ఫోన్ కాల్‌లు చేసి పికప్ చేయించుకుంటారు. యాక్చువల్‌గా ఇవి బడ్జెట్ ఐటమ్స్ కదా! ఇస్తే నేను మన సబ్స్క్రైబర్స్‌కి ఇద్దాం అనుకుంటా గానీ ఇంకా వీళ్ళు ఇవ్వరు కదా! ఇవి 2300, 3000 ఆ రేంజ్ ప్రైస్ ఇవి కూడా వీళ్ళు రిటర్న్ తీసుకుంటారు. అట్లా అని నేను ఇవ్వలేకపోతాను. ఫ్యూచర్‌లో ఏమన్నా వీళ్ళు ఇచ్చేలాగా ఉంటే మాత్రం మన సబ్స్క్రైబర్స్‌కి డెఫినెట్‌లీ ఇస్తాను. లాస్ట్ టైం నేను చేసినవి వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3 ఉండే కదా! టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ అవి చాలా అంటే 2300 అంతే ఉండే కాస్ట్. మంచి రీజనబుల్ ప్రైస్‌లో మంచి ఇయర్‌బడ్స్ ఉండే. అయితే ఆ వీడియోలో కూడా కొంతమంది అడిగినరు, మీ దగ్గర నార్డ్ బడ్స్ 3 ప్రో ఉన్నాయి కదా! దీనికంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్ మోడల్ అది కూడా అన్బాక్స్ చేసి చూపియండి అని చెప్పేసి. ఇంకా ఈరోజు టైం దొరికిందని ఇది వన్‌ప్లస్ నార్డ్‌వి బడ్స్ 3 ప్రో కూడా టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌లు మీకు ఈరోజు డీటెయిల్‌గా చూపిస్తా. అంటే దానికి దీనికి రూ. 500 డిఫరెన్స్ ఉంది. ఇది రూ. 2799 అంటే 2800 ఉందనుకోండి. అయితే ఆ 500 డిఫరెన్స్‌లో దీని సౌండ్ క్వాలిటీ ఇంకా దీని బిల్డ్ క్వాలిటీలో ఏం తేడా ఉందో ఈరోజు మనం చెక్ చేద్దాం. మంచి ఫీచర్స్ ఉన్నాయి ఇందులో కూడా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా! కొట్టేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ కొత్త టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇవి నా దగ్గరకు వచ్చి చాలా రోజులైతుంది. నేను రీసెంట్లీ ఒక మొబైల్ అన్బాక్స్ చేశాను కదా, వన్‌ప్లస్ నార్డ్ 4. దాంతోపాటు ఇవి వచ్చినాయి కానీ అప్పుడు ఇక అట్లా పెండింగ్ పెట్టేసిన. ఇంకా చాలామంది అడుగుతున్నారని చెప్పేసి, అది కూడా ఇది రీజనబుల్ కాస్ట్ కదా, 2799. అయితే ఈరోజు అన్బాక్సింగ్ చేసేస్తున్నా. ఎందుకంటే లాస్ట్ వీక్ నేను చేసినవి వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3 ఉన్నాయి కదా, దానికి ఇంకా 3 ప్రోకి ఏం డిఫరెన్స్ ఉందని కొంతమంది అడిగినరు. అంటే ప్రైస్ ఒక 400-500 ఇది ఎక్కువ ఉంది కదా, 2799. ఆ ప్రైస్కి దీని ఆడియో క్వాలిటీ బెటర్ ఉందా, ఇంకా బిల్ట్ క్వాలిటీ బెటర్ ఉందా, అవన్నీ ఈరోజు చూద్దామని చెప్పేసి అన్బాక్సింగ్ చేసి అట్లనే మీకు దీని మెయిన్ ఏంటంటే పెద్ద సైజ్, దీంట్లో కూడా 12.4 mm టైటనైజ్డ్ డయాఫ్రమ్ ఉంది. ఇవన్నీ ఐటమ్స్ సేమ్ ఉన్నాయి, అదే స్టిక్కర్, అదే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇందులో టచ్ కంట్రోల్స్ వాటి ఫీచర్స్ అన్నీ అందులో రాసున్నాయి. ఇంకా టైప్ A టు టైప్ C రెడ్ కలర్ కేబుల్ వచ్చింది ఛార్జింగ్ చేయడానికి. ఇది కూడా మీకు అరౌండ్ 1.5 అవర్స్లో అట్లా ఛార్జ్ అవుతుంది. ఎక్స్ట్రా సిలికాన్వి బ్లాక్ కలర్వి మీకు 2 పేర్స్ వచ్చినాయి ఇయర్ టిప్స్, అంటే లార్జ్ ఇంకా స్మాల్. దానిపైన ఆల్రెడీ మీడియం పెట్టి ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. దీన్ని అంటే పైన డాటెడ్ టెక్స్చర్ తోటి డార్క్ గ్రే కలర్లో బాగుంది. ఇది అంటే ఆల్మోస్ట్ బ్లాక్ లాగానే ఉంది. ఇంకోటి లైట్ బ్లూ కలర్ కూడా అవైలబుల్ ఉంది. ఒక అండర్ 50 గ్రామ్స్ అట్లా వెయిట్ ఉండేసి సేమ్ దానిలాగానే ఉన్నాయి. కాకపోతే ఫినిషింగ్ ఇంకొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ స్టేటస్ ఎల్ఈడి ఇండికేటర్ చూస్తున్నారు కదా, ఛార్జింగ్, కనెక్టివిటీ అన్నీ చూపిస్తుంది. వన్‌ప్లస్ బ్రాండింగ్ ఉండేసి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేసే, మ్యాగ్నెటిక్ పవర్ అది కూడా బాగుంది. అంటే వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3కి 3 ప్రోకి కొంచెం ఫినిషింగ్లో మాత్రం తేడా ఉంది. దీని లిడ్ నేను చెప్పాను కదా, దానికి కూడా అట్లనే ఉండే. ఒక 20,000 ఫోల్డ్స్ వరకు వాళ్ళు హింజ్ టెస్ట్ చేసి డ్యూరబిలిటీ ఉండేలాగా డిజైన్ చేశారు. ఇంకా ఇందులో దాంట్లో 2 మైక్స్ ఉంటే 3లో బడ్స్ 3లో, ఇందులో 3 ప్రోలో మీకు 3 మైక్రోఫోన్స్ ఉన్నాయి ఒక్కొక్క ఇయర్బడ్లో. ఇయర్బడ్ కూడా లైట్ వెయిట్ ఉన్నాయి. సేమ్ అదే ఎంగ్రేవింగ్ చేస్తుంది, రైట్ లెఫ్ట్ మార్కింగ్. ఇంకా 3 మైక్లు ఉన్నాయి కాబట్టి ఇందులో కాల్ క్లారిటీ అది కొంచెం అంటే బెటర్ ఉంటుంది, ట్రిపుల్ మైక్రోఫోన్ కదా. ఇంకా ఇందులో కూడా 12.4 mm పెద్ద సైజ్ డయాఫ్రమ్ ఉంది. రిచ్ బేస్ వేవ్ 2.0 అన్ని సిమిలర్ ఫీచర్స్. మనం చూద్దాం, నేను టెస్ట్ చేసి కొన్ని గంటలు యూస్ చేసి రిమైనింగ్ వీడియోలో మీకు దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో చెప్తాను. ఫ్రెండ్స్, చూసారు కదా అన్బాక్సింగ్ వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3 ప్రో టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ది. డిజైన్ వైజ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే సేమ్ సిమిలర్ నాన్ ప్రో మోడల్ ఉండింది కదా లాస్ట్ వీక్ నేను చేసింది, అది ఇది సేమ్ అనిపించింది డిజైన్. కాకపోతే ఇది కొంచెం ఫినిషింగ్ ఇంకా లుక్స్లో తేడా ఉండి బిల్ట్ క్వాలిటీ కూడా కొంచెం స్లైట్లీ బెటర్ ఉంది. ఇది 20,000 వాళ్ళు ఇట్లా లిడ్ ఓపెన్ క్లోజ్ చేసి 20,000 సైకిల్స్ వరకు టెస్టింగ్ చేశారని చెప్పారు. అంటే బిల్ట్ క్వాలిటీ చాలా బాగుంది. ప్లాస్టిక్ క్వాలిటీ కానివ్వండి, దాని డ్యూరబిలిటీ మస్తు ఎక్సలెంట్ డ్యూరబుల్ ఉండేలాగా మెటీరియల్ అది ఉంది దీనిది. ఇంకా దీని స్టేటస్ ఇండికేటర్ ఫ్రంట్ సైడ్ ఒక చిన్న ఎల్ఈడి ఉండేసి, బాటంలో టైప్ C పోర్ట్, ఇంకా మీకు ఒకటి పేరింగ్ బటన్ ఉంది. బ్లూటూత్ వర్జన్ 5.4. ఇది ఏఏసీ ఎస్బిసి ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. 1.5 అవర్లో అట్లా ఫుల్ ఛార్జ్ అవుతుంది. మీకు 44 అవర్స్ అట్లా ఏఎన్సీ ఆఫ్ చేసుకుంటే బ్యాటరీ లైఫ్ ఉంది. ఆన్ చేస్తే 20 గంటలు, అంటే హోల్ డే మీరు ఏఎన్సీ తోటి కూడా యూస్ చేయొచ్చు. 20 అవర్స్ అంటే మోర్ దాన్ ఇనఫ్. ఏఎన్సీ ఆన్ చేసుకుంటేనే బెటర్. ఇంకా ప్రీవియస్ దానికి దీనికి ఏఎన్సీలో కూడా కొంచెం తేడా ఉంది. ఇది
ఇంకా ఇంప్రూవ్డ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ ఉంది ఇందులో. అంటే మీకు 49 డెసిబెల్స్ వరకు ఉంది. బాగుంది. బయట సౌండ్స్ అన్నీ చాలా మట్టుకు కట్ చేస్తుంది. నేను సిలికాన్ ఇయర్ టిప్స్ కూడా నేను ఏం మార్చలేదు. దీంతో పాటు ఏవైతే మీడియం వచ్చినాయో అవే పెట్టేసి నా ఫోన్ తోటి పేర్ చేసి నేను యూస్ చేస్తున్నా. మీరు ఎల్డాక్, యాప్టెక్స్ హెచ్డి లాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది ఎస్బీసీ ఏఏసీ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. అట్లా కావాలంటే మాత్రం మీరు ఇంకా ప్రీమియం, దీనికంటే డబల్ కాస్ట్ కంటే కూడా ఎక్కువ మోడల్స్కి వెళ్ళాలి. ఈ ప్రైస్ రేంజ్కి ఇది ఓకే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో 12.4 mmది టైటానైజ్డ్ డయాఫ్రామ్ ఉన్న డ్రైవర్ ఉంది, సింగిల్ డైనమిక్ డ్రైవర్. మంచి అంటే టైటానైజ్డ్ డయాఫ్రామ్ ఉంటే ఏంటంటే మీకు ఆ డయాఫ్రామ్లో స్టిఫ్నెస్ బాగుండేసి, అట్లనే పెద్ద సైజ్ డయాఫ్రామ్ కదా, మీకు బేస్ రెస్పాన్స్ కూడా ఎక్సలెంట్ ఉంది. 20 Hz నుంచి 20 kHz వరకు బేస్ లవర్స్కి కూడా డెఫినెట్లీ నచ్చుతుంది. ఇంకా వోకల్, సింగర్ వాయిస్, డైలాగ్స్ క్లారిటీ అది కూడా బాగానే ఉంది. ఇంకా నేను ప్రీవియస్ మోడల్లో చెప్పిన ట్రెబుల్ కొంచెం హార్ష్ ఉండేసి ఒక అరగంట తర్వాత మీకు టయర్డ్ అయినట్టు అనిపిస్తుంది పాటలు వింటుంటే అని చెప్పేసి, ఇందులో ఆ ఫీల్ లేదు. ఇందులో సిల్కీ స్మూత్ ట్రెబుల్ ఉండేసి హై ఫ్రీక్వెన్సీ రోల్ ఆఫ్ కూడా స్మూత్గా ఉంది. ఒక 80% వాల్యూమ్ దాటిన తర్వాత స్లైట్ డిస్టార్షన్ అనిపిస్తుంది, కానీ అంతకంటే ఎక్కువ ఎవరు వెళ్ళలేరు. ఎందుకంటే అవుట్పుట్ చాలా ఎక్కువ ఉంది. బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంది. మీకు అంటే క్విక్ ఛార్జ్, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 11 గంటలు బ్యాటరీ లైఫ్ ఉంది. అన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి. ఈవెన్ కాల్ క్వాలిటీ కూడా నాన్ ప్రో మోడల్ కంటే దీంట్లోనే బెటర్ ఉంది. ఎందుకంటే అందులో 2 మైక్రోఫోన్లు ఉంటాయి. ఇందులో ఒక్కొక్క ఇయర్బడ్లో 3 మైక్రోఫోన్లు ఉన్నాయి. వెయిట్ సేమ్ ఉంది. ఇది కూడా అండర్ 5 గ్రామ్సే ఉంది ఒక్కొక్క ఇయర్బడ్. అది అండర్ 50 గ్రామ్స్ ఉంది. కంఫర్టబుల్ ఉంది. ఓవరాల్ డిజైన్ వైజ్ సింపుల్, డీసెంట్, క్లీన్ లుక్స్ ఉండేసి బాగానే ఉన్నాయి. మీరు ఇట్లా చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఇందులో గర్ల్స్ కోసం అంటే ఇంకోటి లైట్ బ్లూ కలర్ ఉంది, లేడీస్కి గర్ల్స్కి, అది బాగుంటుంది. ఇది బ్లాక్ కలర్ అంటే డార్క్ గ్రే కలర్ ఉంది కదా, ఇది జెంట్స్కి ఇది బెటర్. సింపుల్, క్లీన్, డీసెంట్ లుక్స్. మీరేమంటారు ఫ్రెండ్స్? 2799కి ఇది వర్తా కాదా? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. అట్లనే వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోలేదు కదా, కొట్టేయండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఇంపార్టెంట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఫ్యూచర్లో చూస్తాను ఈ బ్రాండ్స్ కూడా మనకి ఇవ్వడానికి ట్రై చేస్తే ఇవి కూడా మన సబ్స్క్రైబర్స్కి ఇచ్చేస్తాను. ఉంటా ఫ్రెండ్స్, రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.